ప్రిపరేషన్ అనమాట. బీరకాయ లేయర్ మొత్తం తొక్కలనమాట ఇవన్నీ. వీటిని చక్కగా నూనెలో మగ్గించేసుకొని దీనిలోనే కొంచెం పుదీనా, టమాటా, ఎండుమిర్చితో చేస్తే ఈ పచ్చడి అనేది చాలా 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 బాగుంటుందన్నమాట. సో అందుకనైతే నేను పుదీనా అండ్ టమాటో అండ్ ఎండుమిర్చితోటి నేను ఈ బీరకాయ పచ్చడిని అయితే చేయబోతున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. కానీ ఏమైందంటే నేను ఆలోచన వద్దులే అన్నట్టుగా ఊరుకున్నా. మళ్ళీ తర్వాత అనిపించింది చెయ్యాలి, కొంచెం స్పెషల్గా చేసే పచ్చళ్ళన్నీ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి. సో సో చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదా ఈ పచ్చళ్ళు అనేవి. సో అందుకోసం నేను చేయడం మొదలు పెట్టాను. సరే మరి వీడియో చేద్దామని. నేను చేసింది ఏమి లేదు, జస్ట్ ఆయిల్లో బీరకాయ లేయర్ని వేసేసి పసుపు ఉప్పు వేసి మగ్గిస్తున్నాను అంతే. ఎండుమిర్చి అయితే ఆల్రెడీ నేను ఫస్ట్ నూనెలో వేసేసుకుని ఒక ఈ పచ్చడికి ఎండుమిర్చి వచ్చేసి ఒక 25 వరకు తీసుకున్నాను అనమాట ఎండుమిర్చిని. సో చూద్దాం రండి ఎలా చేయాలో. దీంట్లో చక్క శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని అయితే ఇందులో వేసేసుకున్నాం. చక్క బీరకాయ తుక్కలు అవి కూడా మంచిగా మగ్గిపోతాయి అనమాట. సో మధ్యతో కొంచెం టమాటో కట్ చేసుకుని, టమాటో కొంచెం చింతపండు, రబ్బంత చింతపండు ఎక్కువ వేసుకోవద్దు. సో దీన్ని మగ్గిస్తున్నాం కాసేపు పెట్టేసుకుని. టమాటోస్ అయితే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా బోర్లో పెట్టేసుకున్నాను. దీంట్లో నుంచి వచ్చే వాటర్ కూడా ఏమవుతుందంటే అబ్జర్వ్ చేస్తుంది కదా, మొత్తం మళ్ళీ బీరకాయ ముక్కలకి అన్నిటి మగ్గిపోయిన వాటికి కూడా మళ్ళీ వాటర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా పెట్టేసుకుని మనం మొత్తం అన్ని కూడా చక్కగా మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది అనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు వేసుకోవాలి. సో మరి నిమ్మకాయ అంత కాదు, దానికంటే తక్కువ అనమాట, కొంచెం ఈ మాత్రం పెట్టుకోవాలి చింతపండు అయితే. ఎందుకంటే దీని టేస్ట్ వేరే, టమాటా పులుపు ఉండే టేస్ట్ వేరే అనమాట. సో అందుకనేసి నేను కొంచెం చింతపండు అయితే కంపల్సరీ వేస్తాను అనమాట పచ్చట్లో. లేకపోతే టేస్ట్ కొంచెం నాకు ఎందుకు నోటికి రుచించదు. సో అందుకనేసి నేను కొంచెం అయితే వేసుకుంటాను చింతపండు. దానికి తగ్గట్టే మనం మెత్తకాయ మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం దీంట్లో కూడా ఉప్పేసుకుంటే, ఇంకా బీరకాయలు అయితే వేసాను, ఇందులో కూడా వేసుకుంటే ఏంటంటే టమాటా తొందరగా మెత్తబడుతుంది అనమాట. సో అందుకే ఇందులో వేసేసా. ఇంకా సాయంత్రం మనకి పచ్చట్లో అయితే సరిపోతుంది. మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని చూసుకొని వేసుకోవచ్చు అనమాట. మనకి అయిపోవచ్చింది మధ్యపోవచ్చింది. అబ్బా నాకైతే నోరు ఊరిపోతా ఉంది. ఇక్కడ కూడా నేను ఇక్కడే వేసేస్తున్నా, కొంచెం మెత్తబడి మగ్గిది కదా, టేస్ట్ అనేది బాగా తీసుకుంటుంది అనమాట టమాటోలోకి. సో అందుకని జీలకర్ర కూడా నేను ఇక్కడే కొంచెం వేసేసాను. తర్వాత వెల్లుల్లిపాయ కూడా మనం మగ్గించేసుకుంటే చాలా బాగుంటుంది. సో పచ్చిగా కూడా వేసుకోవచ్చు నార్మల్ గా, కాకపోతే నేను ఇందులో వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంచెం అలా దోరగా ఏగింది అనుకోండి, ఎల్లుల్లిపాయ కూడా చాలా రుచి వస్తుంది అనమాట పచ్చడికి. సో అందుకనేసి నేను కొంచెం వేపుతున్నాను. జస్ట్ మనం కొంచెం దూరగా కొంచెం దాంట్లోకి ఆయిల్ పీల్చుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి పెట్టాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. చెప్పి చేసేద్దాం. సరే మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఈ వయసు నుంచే కొన్ని పనులు అయితే మనం నేర్పిస్తా ఉండాలి పిల్లలకి, ఇలాంటివి చిన్న చిన్నవి. మగపిల్లలు ఏంటి ఆడపిల్లలు ఏంటి, ఈ రోజుల్లో ఎవరైనా పనులు చేయాల్సిందే కదమ్మా. చేస్తావా, నాకు హెల్ప్ చేస్తావా? మరి రోజు చేయాలి నాకు ఇంట్లో హెల్ప్. రోజు చేయాలి, మరి ఒక రోజు కాదు, రోజు చేయాలి. కావుతుందా? థ్యాంక్ యూ. నేను వంటలు నేర్చుకున్నారనుకో, మమ్మీ ఎక్కడికైనా ఊరు వెళ్ళిందనుకో, అప్పుడు మీరు చేసుకుని తినడానికి ఉంటుంది. ఇప్పుడే కాదులే, చిన్నపిల్లలు కదా, అప్పుడు మీరు 10th క్లాస్కి ఇలా వెళ్ళినప్పుడు చక్కగా మీరే చేసుకుని కుక్ చేసుకుని తినేయాలి. ఇదిగోండి మనకి పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేస్తాం. టేస్ట్ చాలా 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 బాగుందండి. నేను అన్ని పర్ఫెక్ట్ వేస్తాను, మళ్ళీ రెండోసారి వేసుకునే అవసరం కూడా ఉండదు. చాలా బాగుంటుంది పచ్చడి అయితే, అద్భుతంగా ఉంది. మనకి బీరకాయలో పీచు పదార్థం కాబట్టి చిన్నపిల్లలకి మంచిగా లోపలున్న నులు పురుగులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ పీచు పదార్థం లాంటి తిన్నారనుకోండి పిల్లలు చక్కగా ఫ్రీ మోషన్ అయిపోతారు వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో కారపొడి చేసి కారపొడి కావాలా నీకు? సరే చేద్దాం. వీడియోలో కారపొడి చేసి వీడియో చేయి. అలాగే. ఏ కారపొడి? కారం పొడి. కారం పొడి దాన్ని దేంతో చేస్తారు కారం పొడిని? ఫస్ట్ కొంచెం పొడి తీసుకోవాలి, కర్ర వేసుకోవాలి. కుక్కలు వేసుకుంటావా? వెరైటీగా చెప్తున్నాడు బాబు, మేము చూసి నేర్చుకోవాలి మనం వంటలు. పెడతా, అన్నం పెడతా, అయిపోయింది. అలాగే. ఫైనల్ గా పచ్చడి అయితే మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అనమాట. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను ట్రై చేయడం కాదు, చేసి పెడతా కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్